హలో అనిల్ గారు, నమస్కారం. నా పేరు వెబ్ స్పాన్సర్ హర్ష. నిన్న మణిశంకర్ వరప్రసాద్ గారు ప్రెస్ మీట్ అయింది కదా, చాలా బాగా అయింది. ఏంటంటే మీరు మొత్తం ప్రెస్ మీట్ మొత్తం ఏంటంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ బిల్డ్ చేశారు. ఏంటంటే ఒక రూల్ పెట్టారు చూసారా, ఎవరైనా క్వశ్చన్ ఏమైనా అడగాలంటే కనుక ముందు ఒక డైలాగ్ చెప్పాలైంది అని చెప్పేసి రియల్లీ ఏంటంటే ఇట్ బిల్డ్ పాజిటివ్ అట్మాస్ఫియర్ అనమాట. ఐ థింక్ అందరికీ అలా అనిపించి ఉంటుంది. సో ఇంకో ఏంటంటే నేను ఇట్స్ నాట్ క్వశ్చన్ బట్ ఏంటంటే ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఏంటంటే అది భీమ్స్ గారిని శశిరేఖ ఉన్నది కదా, అది ఎంతో మెలోడిస్గా చేశారు. ఆ లైన్ ఒకసారి అందాం అని చెప్పి, శశిరేఖ ఓ మాట చెప్పాలి చెప్పాక వీలు కాక. లిటరల్లీ ఏంటంటే చాలా నాది అయిపోయినాయి యాక్చువల్లీ అటువంటి ఒక కైండ్ ఆఫ్ మెలడీ. చిరంజీవి గారి సినిమాని చూసి ఇంకో రకంగా చెప్పాలండి అంటే ఈ పాట నాకు అన్నయ్య సినిమాలో ఇది గుసగుసలి గున్నమ్మ వీళ్ళ పాట ఉన్నది కదా, ఆ పాట కొంచెం గుర్తొచ్చింది. ఏంటంటే అది కొంచెం మెలడీ ఉంటుంది, కొంచెం మ్యాథ్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో కూడా అలా ఉంటుంది. కానీ ఏంటంటే అంతకన్నా కూడా ఇంచుమిట్ అట్లీస్ట్ 5 times నాకు బాగా నచ్చింది పాట. అది అది ఎలా వచ్చింది అది కూడా ఒకసారి కనుక్కుందాం అని చెప్పేసి. అండ్ భీమ్స్ గారు రిక్వెస్ట్ ఏంటంటే రిక్వెస్ట్ కన్నా ముందు ఒకటి నేను చెప్తాం. ఆ డైలాగ్ మీరు అన్నారు కదా, ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ అ క్వశ్చన్, నా క్వశ్చన్ కాదు. సో ఇట్స్ అ రిక్వెస్ట్. బట్ మీరు రూల్ చెప్పారు కదా డైలాగ్ అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఈ డైలాగ్ అది బీడీ కాలుతాడు బామ్మరిది. మీకు తెలిసే ఉంటుంది, ఇది అభిలాష సినిమా. అది మీకు తెలిసే ఉంటుంది. గొల్లపూడి మారుతీరావు గారు ఒక ఆయన ఎప్పుడు చూపించినా సరే, ఆయన క్యారెక్టర్ ఎప్పుడు చూపించినా సరే ఒక బీడీ కాల్స్తుండడం. సో ఇదంతా ఉంటుంది కదా. సో ఒకసారి ఏంటంటే చిరంజీవి గారి క్యారెక్టర్ ఏంటంటే ఆయన ప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి, సో ఈయన గొల్లపూడి మారుతీరావు గారి క్యారెక్టర్ని ఆయన బంధించడం. సో అప్పుడు ఏంటంటే ఆయన బీడీ తీసుకుని కాలుస్తారనమాట చిరంజీవి గారి క్యారెక్టర్. సో అప్పుడు యాక్చువల్లీ ఈ డైలాగ్ వస్తుంది. అండ్ ఇంకోటి నేను చెప్దాం అనుకున్నాను ఏంటంటే, నిన్న గరణ మొగుళ్ళ ఇది డైలాగ్ అందరూ చెప్పారు, కానీ నాకు అనిపించింది ఇంకా ఎగ్జాక్ట్ అసలైన డైలాగ్ ఇంకా చెప్పాలి అందులో. ఏంటంటే అంటే మేబీ అంటే అసలు ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకొని రైట్ పగిలిపోద్ది అని చెప్పి అంటారు కదా. సో అది ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేదని చెప్పేసి దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్ యాజ్ వెల్. అండ్ అయితే రిక్వెస్ట్ ఏంటంటే భీమ్స్ గారు ఇంకా ఎంతకన్నా మెలోడీ సాంగ్స్ పాడాలని చెప్పేసి, వీలైతే ఈ ఫిల్మ్ పాడతారో మేబీ మీ నెక్స్ట్ ఫిల్మ్ పాడతారో మరి తెలియదు. లిటరలీ మెలోడీ సాంగ్స్ చాలా బాగుంది అని చెప్పేసి. ఇంకోటి నేను చెప్దాం అనుకున్నాను, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డైలాగ్స్. సో ఎందుకంటే దీనికి ముందు వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న మూవీ అది రిలీజ్ అయ్యే సమయానికి నేను యాక్చువల్లీ సింగపూర్లో ఉన్నాను అనమాట. సో తమిళ వాళ్ళు కూడా అంటే అక్కడ తమిళ వాళ్ళు కూడా ఈ సినిమా చూడడం, అందులో ఇది వెంకటేష్ గారి సినిమా. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ యాజ్ వెల్. సో అది సహజంగా చూస్తాం వెంకటేష్ గారి సినిమా అంటే కనుక. సో అందుకేంటంటే అది ఎలా మిస్ అయిపోయినా బాగునుకున్నాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఓటీటీలోకి వచ్చిందన్నమాట. ఐ థింక్ Z5 ఆర్ సంథింగ్. సో అప్పుడు మేము చూసాం, అనుకున్నాను అబ్బా ఎంత బాగుంది సినిమా అని చెప్పి ఫస్ట్ ఒకసారి చూసాము. దాంతో అలాగేంటంటే ఇంచుమించు ప్రస్తుతం ఈ వీడియోస్ చేసే సమయానికి ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ నేను 5 సార్లు ఇంచుమించు చూసాను సినిమాని. అందులో కూడా ఒక డైలాగ్ చాలా మంచిది, హాయ్ అంటే అగ్గిస్తావా అని చెప్పి నీకు ఎదవాడు నేనే కదా. సో అదనమాట. అండ్ బేసిక్లీ ఏంటంటే చాలా థ్యాంక్స్ ఈ మణిశంకర్ వరప్రసాద్ గారు సినిమా చేసి మాకు ఇస్తున్నందుకు. అండ్ ఇంకోటి మాకు అనిపించడం ఏంటంటే మేము చాలామంది కనిపించే ఉంటుంది ఏంటంటే, జంధ్యాల గారు యాక్చువల్లీ ఇప్పుడు బతికి ఉంటే కనుక ఐ థింక్ హీ వుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అనిల్ గారు నమస్కారం.